మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. వారి యొర్దానుకు వచ్చి డానును నరుకుచూ ఉండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలిన వాడ, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టాను. కనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడిందని అడిగాను. వాడు అతనికి ఆ స్థలం చూపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలేదు. అతడు దానిని పట్టుకొనమని వాళ్ళతో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకున్నాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక స్మాల్ స్టోరీ కనిపిస్తుంది కదా. స్టోరీ అంటే రియల్ స్టోరీ, జరగని దాన్ని జనరల్ గా మనం స్టోరీ అంటాము. ఓకే, ఇది రియల్ గా జరిగింది. ఇక్కడ ఎలీషా వద్ద కొంతమంది శిష్యులు ఉన్నారు. ఓకే, శిష్యులు అంటే ఏంటి? శిష్యర్కము అంటే ఏంటి? డిసైపుల్స్ అంటే గురువు దగ్గర నేర్చుకునే వాళ్ళు. ఓకే, సో కైండ్ ఆఫ్ బైబిల్ కాలేజ్ అనమాట. ఇక్కడ ఎలీషా దగ్గర బైబిల్ కాలేజ్ దగ్గర ఉన్న స్టూడెంట్స్. వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ నీ దగ్గర మాకున్న స్థలం ఎలా ఉంది? ఇరుకిరుకుగా ఉంది. సో ఇరుగ్గా ఉంది కాబట్టి నీకు ఇష్టమైతే యొర్దాను నదికి పోయి జోర్డాన్ రివర్ దగ్గరికి వెళ్ళి తలో ఒక చెట్టును నరికి తీసుకొచ్చి నివాసం కట్టుకుందామని చెప్పి మాట్లాడుకుంటే అప్పుడు ఏమంటాడంటే, సరే వెళ్ళండి అని చెప్తారు. సో ఇక్కడ వాళ్ళకి ఇరుకుగా ఉంది అని అనిపించినప్పుడు వాళ్ళకి వాళ్ళే పూనుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళే ఐడియా. ఇక్కడ ఎలీషా వాళ్ళకి ఐడియా ఇచ్చినట్లుగా కనిపించట్లా వాళ్ళకి. సో వాళ్ళకి ఒక థాట్ వచ్చింది. అంటే వాళ్ళ బ్రెయిన్స్ ఎంత యాక్టివ్ గా పనిచేస్తున్నాయో ఆలోచించండి. ఈ రోజుల్లో క్రైస్తవ్యం ఏమైపోయిందంటే, పాస్టర్స్ చెప్తేనే వాళ్ళ బ్రెయిన్స్ ఉపయోగపడతాయి. అది కూడా అరే ఇది ఇరుగ్గా ఉంది, మనం ఏదన్నా చేద్దాము, ఏదన్నా సమకూర్చుకుందాము అంటే మనలో ఏమొస్తుందంటే గొడుగుడు సనుగుడు వస్తుంది. దాన్ని సమకూర్పుకు పాస్టర్లు ప్రేరేపించబడి, లేదా ప్రవక్తలు ప్రేరేపించబడి, పెద్దలు ప్రేరేపించబడి, ఇట్లా దేవుని ఆత్మ చేత నింపబడిన వారు ప్రేరేపించబడి మనల్ని ప్రేరేపిస్తుంటే మనము దానిని నెగిటివ్ గా చూసే ఆ యొక్క స్పిరిట్ మనలో ఏర్పాటు చేస్తుంది. చాలాసార్లు నిజమైన భక్తి చేస్తున్నాము అనుకున్న వాళ్ళు నిజంగా ఇలాంటి వాటిలో చాలా అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా, దూరంగా ఉంటారు. నిజమైన భక్తి కాకుండా వాళ్ళ విశ్వాసాల్లో వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళు చాలా ఆసక్తికరంగా దేవుడు అంటే భయం కలిగి అడుగులు ముందుకు వేస్తారు. సో ఇక్కడ అపవాది ఎప్పుడు కూడా ట్రూత్ ని అణిచివేయడానికి వాడు ప్రయాణం చేస్తాడు, ప్రయత్నిస్తూ ఉంటాడు. అది మనం అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకొని మనం ఏం చేయాలంటే, అరే ఇది అపవాది మనల్ని ముందుకు వెళ్ళనివ్వట్లేదు, సో మనం ఏం చేయాలి అంటే అపవాదిని ఎదిరించి ముందుకు వెళ్ళాలి అని మనం నేర్చుకోవాలి. అది చేయడం మానేసి మనమే ఏం చేస్తున్నామంటే బాగా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాం. నెగిటివ్ స్పిరిట్ ని మనల్ని నెగిటివ్ స్పిరిట్ రూల్ చేయడానికి అధికారం ఇచ్చేవాళ్ళలాగా మనం ఉన్నాం. ఇక్కడ ఈ బైబిల్ కాలేజీ స్టూడెంట్స్ ని, ఈ ఎలీషా దగ్గర ఉన్న బైబిల్ కాలేజీ స్టూడెంట్స్ ని మనం చూస్తే వాళ్ళల్లోనే ఒక ఉత్సాహత, వాళ్ళల్లోనే ఆశ ఉరకలేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఇరుకుగా ఉంది, ఏదో చేద్దాము, ఏం చేద్దాము, యొర్దాను నదికి వెళ్తే అక్కడ చాలా రాణులు ఉన్నాయి, అవి నరుక్కుని వచ్చి వాటిని కట్ చేసి వాటితో ఒక నివాస స్థలాన్ని మనం ఏర్పరచుకుందాము అని వాళ్ళకు ఒక ఆశ కలిగింది. అలానే మన జీవితంలో అనేక సార్లు ఇరుకైనటువంటి మన మందిరం ఇరుకుగా ఉండొచ్చు ఒక్కొక్కసారి, లేకపోతే మన నివాస స్థలాలు ఇలా బైబిల్ కాలేజెస్ ఇరుకుగా ఉండొచ్చు, లేకపోతే అవి
సరిపోకుండా చాలినట్లుగా ఉండొచ్చు, లేదా వర్షం వస్తే కురిసిపోతూ ఉండొచ్చు, తడిసిపోతూ ఉండొచ్చు. అలా రకరకాలైన ఇష్యూస్ మనకి ఏర్పడుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, అరే ఇది పాడైపోతుంది, ఈ ఏరియాలో మనకి కొంచెం అవసరం ఉంది, ఈ ఏరియాలో మనం కొంచెం ప్రోత్సహించబడాలి అని చెప్పి ఎక్కడ లోపాలు ఉన్నాయో వాటన్నిటినీ సరి చేసుకోవడానికి మనమే ముందుకు రావాలి. మేము మీ దగ్గరకు వచ్చాం, మిమ్మల్ని వెంబడిస్తా ఉన్నాం, మీరే చూడాలి, మీరే చెయ్యాలి. ఏంట్రా మనందరం వచ్చి ఇంత చేస్తే తిరుగుగా ఉంటే ఆ మాత్రం చేయలేడా ఈయన? ఇది మన వర్షం కదా. కానీ ఇక్కడ ఈయన వర్షం చూస్తే ఎలా ఉందంటే చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. అలాంటి ఆత్మీయ విలువలను కోల్పోతున్నాము అనేది మనం అర్థం చేసుకోవాలి. యాజ్ ఎ బిలీవర్స్ మనమే ముందుకు రావాలి. మనమే దేవుని దగ్గర, దేవుని పనిలో ఏమి లోపాలు ఉన్నాయా, ఏం చేసుకుందామా, ఇంకా దేవుని బిడ్డలకు ఎక్కడ ఇరుకిరుకుగా ఉందో, దేవుని బిడ్డలకి ఎట్లా సహకారులుగా ఉందామా, ఎలాగా వారి భారాన్ని మన భుజాల మీద వేసుకుందామా అనే ఆశ మనలో తగ్గిపోతూ ఉంది అని నాకు అనిపిస్తూ ఉంది. సో దీన్ని బట్టి మనము ఆత్మీయంగా ఎంత వెనక్కి పడిపోయామో ఆలోచించండి. సో ఇక్కడ వీళ్ళే మమ్మకు సెలవివ్వయ్యా, మేము పోయి మేము పని చేస్తాము, మేము వెళ్ళి మ్రాణులు తీసుకొస్తాము అని అడుగుతున్నారు. అడిగితే ఆయన కూడా ఎప్పటి నుండో అనిపిస్తుందేమో, ఆయన కూడా ప్రార్థించారేమో. మనం కూడా ఈ దినాల్లో ఏం చేస్తామో తెలుసా, మనకు ఆలోచన రాగానే టక్మని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వర్కౌట్ చేస్తాం, లేదా ఎదుటి వారిని ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ ఇక్కడ ఎలీషా చూసినట్లయితే మేబీ నా ఉద్దేశము తను ప్రార్థించి ఉంటాడు. అది ఇరుకుగా ఉంది ప్రభా అని ప్రార్థించినప్పుడు ప్రభువు వారిని ప్రోత్సహించి ఉండొచ్చు అదర్ యాంగిల్లో మనం చూసుకుంటే. సో ఇట్లాగా వాళ్ళ ఇద్దరి మధ్యలో, ఆ గురు శిష్యుల మధ్యలో ఎంత బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అనేది అక్కడ మెయింటైన్ అవుతుందో చూడండి. ఈ గురువేమో దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు, శిష్యులేమో ఈ గురువుకి ఎంత కంఫర్టబుల్ జోన్ ని ఇవ్వాలా అని వాళ్ళు తాపత్రయపడుతూ ఉన్నారు. ఈ రిలేషన్ లో ఇది ఎట్లా అంటే, సరే పోండి, నిజమే కదా ఇరుగ్గా ఉంది, వెళ్ళండి అన్నారు, సెలవిచ్చారు. వీళ్ళల్లో ఒక్కడేం చేశాడో తెలుసా, అదేంటి మేమే వెళ్ళటం ఏంటి, మీరు కూడా రావచ్చు కదా, మీరు కూడా వస్తే మాకు బాగుంటుంది కదా, అయ్యా మీరు కూడా రండి అని చెప్పి ఎలీషాని అడిగినప్పుడు ఎలీషా వెంటనే ఏమన్నాడు, సరే నేను వస్తాను అడవండి అని అందరూ కలిసి ఆ పనిని పూనుకున్న విధానము చాలా అద్భుతంగా మనకి కనిపిస్తుంది. సో వీటన్నిటిలో మనకి ఒకరి మీద ఒకరికి లవ్ అండ్ కేర్, రెస్పాన్సిబిలిటీ, ఇవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. లవ్ ఉంది, కేర్ ఉంది, రెస్పాన్సిబిలిటీ మనకి కనిపిస్తుంది. సో ఇలా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. సరే అందరూ ఆ యోర్దాను నదికి వెళ్ళారు, అందరూ కొట్టడం స్టార్ట్ చేశారు. పాపం వెళ్ళేటప్పుడు వాళ్ళకి గొడ్డలి లేదు, కొంచెం తక్కువ ఉన్నట్టుండే. అప్పుడు వాడేం చేశాడంటే, ఒకడు పక్కన వెళ్ళి నీ గొడ్డలు నాకు ఇవ్వవా, ఈ రోజుకి నేనేమో యోర్దాను నదికి వెళ్తున్నాము, చెట్లు కొట్టుకోవడానికి వెళ్తున్నాము, అది కొట్టుకొని వచ్చిన తర్వాత వెంటనే నీది నీకు ఇచ్చేస్తాను అని ఒక గొడ్డలి అరుగు తెచ్చుకొని పని చెయ్యాలి అనే ఆశ. మనమైతే ఒక్కోసారి ఏం చేస్తాం, బ్రూమ్స్ లేవంటి అంటే అసలు మనకి చెయ్యాలని లేదు, మనం బ్రూమ్ కావాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తాము, ఒక బ్రూమ్ ని మనమే చేసేసుకొని పక్కన పెట్టుకుంటాం. కానీ మనకు ఒక ఎక్స్క్యూజ్ ఏంటంటే లేదని చెప్పేస్తే అయిపోతుంది. ఇక్కడ ఏం చేస్తున్నారు, లేదని మౌనం ఊరుకోలా, పోయి గొడ్డలని అరుగు తెచ్చుకొని దాన్ని ఏం చేస్తున్నారంటే ఉపయోగించుకొని మళ్ళీ ఇచ్చేస్తారనమాట. అట్లాగా వెళ్ళి తీసుకొని నరుకుతూ ఉన్నారు. నరుకుతూ ఉంటే సడన్ గా ఒక గొడ్డలు ఏమైపోయింది, కింద పడిపోయింది.
పడిపోయేటప్పటికి అయ్యో దైవజనుడా దీంట్లో ఎవరితో పోక వాళ్ళది పోయినా పర్లే, ఎవరిది పోయింది, ఎవరిదైతే అరువు తెచ్చుకున్నారో వాళ్ళది పడిపోయింది. పడిపోయేటప్పటికి ఈయనకి చాలా తెచ్చుకున్నవాడు కరెక్టే, నేను వాళ్ళకి ఇవ్వాలి కదా, నేను ఎక్కడి నుంచి తెస్తాను అని చెప్పేసి దైవజనుడా అని కేక వేస్తా ఉన్నాను. కేక వేసినప్పుడు ఏంటయ్యా ఏమైంది అంటే, అయ్యో అరువు తెచ్చుకున్నాను, బారో చేసి తీసుకొచ్చి నీ యాక్స్ కింద పడిపోయింది, సో ఏం చేయాలో తెలియట్లేదు అన్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే, అవునా ఎక్కడ పడిందో చూపించు. ఎక్కడ పడి అక్కడ చెట్టు మీద ఉండి అరుస్తూ ఉండుంటాడు కదా ఆ కొమ్మ కడుతూ ఉన్నప్పుడు ఆ చెట్టు దగ్గర ఉండి అది అలా పడినప్పుడు అక్కడ పడి ఉంటుంది, అది తెలుసు. కానీ ఇక్కడ పర్టిక్యులర్గా ఎక్కడ పడిందో చెప్పు, ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో చెప్పు, స్పెసిఫిక్ గా ఎక్కడ అనేది మనకి కనిపిస్తా ఉంది అని చెప్పినప్పుడు, ఇక్కడ పడింది అంటే ఇంకొక చెట్టు కొమ్మ నరికి అక్కడ పడేస్తే అక్కడ నుంచి, అంటే గొడ్డలి అంటే ఎలా ఉంటుంది, అది ఐరన్ తో చేయబడింది కదా, అది చాలా హెవీగా ఉంటది. అప్పుడు ఓల్డెన్ డేస్ లో ఇంకా హెవీ ఉంటుంది అనుకుంటున్నాను. అంత హెవీగా ఉన్నాయి ఈ యాక్స్. నీళ్ళలో పడిపోతే ఒక బ్రాంచ్ చిన్న కొమ్మ నరికి కిందేస్తే ఆ కొమ్మ ఎక్కడేసాడు, గొడ్డల పైకి వస్తుంది. అసలు ఎంత అద్భుతమో చూడండి, ఎంత అద్భుతం. అది గొడ్డల పైకి పట్టుకో నువ్వు చేయి చాపి దాన్ని పట్టుకో అంటే అప్పుడు గబగబా దాన్ని పట్టుకుంటాడు. ఇక్కడ ఎంత విశ్వాసం అనేది వారిలో కనిపిస్తూ ఉందో. చిన్న సమస్య వస్తే వాళ్ళు వచ్చి ఎవరికి చెప్తున్నారు, దైవజనుడికి చెప్తూ ఉన్నారు. దైవజనుడా గొడ్డలు పోయినా గాని, అంటే గాడ్ ఈజ్ సో కన్సర్న్ అబౌట్ అస్. అందుకని 1 Peter 5:7 లో ఉంటుంది, మీరు మీ చింత యావత్తు నా మీద వేయండి. అంటే మీరు డైలీ వర్క్ చేసే దానిలో గొడ్డలు పోయినా మీరు ఎవరి మీద ఆధారపడవచ్చు, దేవుని మీద ఆధారపడవచ్చు. మీకు ఏదైనా చిన్న అవసరతున్నా ఎవరి మీద ఆధారపడవచ్చు, దేవుని మీద ఆధారపడవచ్చు. లేదు మీకు అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా వస్తే మీరు దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళి దేవుని బిడ్డలతో మాట్లాడవచ్చు, దేవుని బిడ్డలకి చెప్పుకోవచ్చు. వారు ఒక చిన్న మండ పడేస్తారు అంతే, ఒక చిన్న మాట వేస్తారు. ఒక్కొక్కసారి కొంతమంది చెప్తూ ఉంటారు, అక్క మీరు ఫలానా విషయంలో ప్రేయర్ చేశారు కదా అక్క అని చెప్తారు. ప్రేయర్ చేశారు కదా అక్క అంటే అసలు గుర్తు కూడా ఉండదు ఒక్కొక్కసారి, ఎందుకంటే చాలా మందికి ప్రేయర్ చేస్తాము. ఒక్కొక్కసారి నేనైతే ఎవరైనా ప్రేయర్ చేయమంటే అప్పుడు ప్రభా వీళ్ళైతే రోజు ప్రేయర్ చేయమని అడిగారు, ఓకే నువ్వు రోజు రిమైండ్ చేసుకో అని చెప్పి ప్రభుకి అప్పగిస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. సో ఇట్లాగా ఆ కన్సర్న్ అనేది వాళ్ళు అడిగినప్పుడు మనం ప్రార్థన చేస్తాం. అంటే చిన్న మాట అక్కడ వేస్తే, చిన్న ప్రార్థన చేస్తే, విశ్వాస సహితమైన ప్రార్థన, దేవుడు చేస్తాడు అనే ప్రార్థన, అది చిన్న మాటే. బలంగా మనమేం ఊగిపోయి ప్రార్థన చేయక్కర్లేదు. అలాగా విశ్వాసంతో జస్ట్ ఒక పలుకు పలికితే, ఒక మండ వేస్తే, అసలు ఎక్కడైనా సృష్టిలో చూడండి ఒక మండ వేస్తే యాక్స్ ఎంత వెయిట్ ఉన్నది పైకి తేలుతుందా, మనం వెళ్ళి వర్క్ చేస్తే అవుతుందా? ఎర్ర సముద్రం పాయలు ఎక్కడైనా అవుతుందా? ఏ సైంటిస్ట్ అయినా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసాడా? ఏ సైంటిస్ట్ అయినా రాయిని కొడితే రాళ్ళల్లో నుంచి నీళ్లు వస్తాయా? చూడండి, అసాధ్యమైనవి సుసాధ్యము చేయగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఇవన్నీ స్టోరీస్, కథలు అలలా, ఇట్స్ రియల్ స్టోరీస్. హిస్టరీ ఉంది వాటికి. ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనం కలిగి ఎంత అవిశ్వాసులుగా, ఎంత గలిబిలిని రేపే వారముగా మనం ఉంటామో ఆలోచించండి. ప్రతి చిన్నదానికి గలిబిలి 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 గలిబిలి, ప్రతి విషయంలోనూ హడావుడి. మేము చిన్నపిల్లలప్పుడు అమ్మ స్కూల్కి వెళ్ళిపోవాలి, అమ్మ స్కూల్లో టీచర్గా చేసేవాళ్ళు, అమ్మ స్కూల్కి వెళ్ళిపోవాలి,
మాకేమో కట్టెల పొయ్యి మీద వంట చేయాలి, ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఓ పక్క ఆమె ఎప్పుడు ప్రెగ్నెంట్ తో ఉంటూ ఉండేవాళ్ళు, చిన్నపిల్లలుగా ఉంటూ ఉండేవాళ్ళం. ఆ టైంలో ఆమె కొన్ని కిలోమీటర్స్, ఒక 8 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్, 12 కిలోమీటర్స్ నడిచి స్కూల్కి వెళ్ళే పరిస్థితులు. ఎంత హడావుడి ఉంటుందో మార్నింగ్ చూడండి. ఆ టైంలో అమ్మకి ఏదన్నా కనిపించకపోతే అమ్మ వెంటనే ప్రేయర్ చేసేవాళ్ళు. ఎస్ఐయా అన్నామణి, మీరు ఎప్పుడైనా అన్నామణి బుక్ చదివారో లేదో చదవండి, బాగుంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది. ఆ అన్నామణికి ఏదన్నా వస్తువు కనిపించకపోతే లేదా వస్తువు ఎవరిదన్నా పోతే ఆమె దేవుడిని, దేవా ఈ వస్తువు ఎక్కడుంది అని అడగగానే దేవుడు ఆమెకు చూపించేవాడు. అప్పుడు అన్నామణి బుక్ చదువుకున్న అమ్మ ఆమెకి ఏదన్నా ఒక వస్తువు గబగబా వెళ్ళిపోవాలి, వస్తువు కనిపించాలి. పిల్లలు కదా, అటు తీసి ఇటు పెట్టవచ్చు, ఇటు తీసి అటు పెట్టవచ్చు. అప్పుడు గలిబిలి లేకుండా, అల్లరి లేకుండా, మీరు అక్కడ పెడితే ఎక్కడ తీస్తారు, ఇక్కడ తీస్తే అక్కడ తీస్తారు, ఏంటి డామ్ డూమ్ అని అరవకుండా, కేకలు వేయకుండా, ఇల్లంతా రభస చేయకుండా, హస్బెండ్ మీద అరవకుండా, పిల్లల మీద అరవకుండా ఆమె ఏం చేసేవాళ్ళు తెలుసా? ప్రార్థన చేసేవాళ్ళు. అన్నామండి, దేవుడా నా దేవుడు బాబు, నేను దీన్ని దువ్వును వెతుక్కుంటున్నాయి, దువ్వును ఎక్కడుందో కనిపించట్లేదు, నాకు బడికి వెళ్ళిపోవాలి, తలదూక్కోవాలి అని చెప్పి ఇలా ఒక్క తిరిగి ఎక్కడ చేయి పెడితే అక్కడ దువ్వును ఎక్కడుందో అక్కడ చేయి ఉండేది. ఎన్నో విషయాలు నా కంటితో, పసిపిల్లగా నా కంటితో నేను చూశాను. ఆ తల్లి దేవుని మీద ఆధారపడడం. ఇట్స్ సింపుల్, చాలా చిన్నదే, బట్ ఇట్స్ కన్సర్న్. దేవుని మీద ఆధారపడినప్పుడు అంటే ఇక్కడ మనకి అర్థమయ్యేది ఏంటో తెలుసా? మన నిత్య జీవితంలో కూడా వెరీ సింపుల్ థింగ్స్ లో కూడా ప్రభు జోక్యం కలిగించుకొని, అంటే ఎంత కేర్ ఆయనకి మనం అంటే, అంత సింపుల్ థింగ్స్ కూడా నువ్వు ఇబ్బంది పడకుండా నీకు హెల్ప్ చేయగలిగినటువంటి ఆ ఏంజల్స్ ని లేదా హోలీ స్పిరిట్ ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకు కేకలేస్తావు, ఎందుకు అరుస్తావు, ఎందుకు గొడుక్కుంటావు, ఎందుకు సణుక్కుంటావు? అసలు వీటన్నిటికీ రీజన్ ఏంటో తెలుసా? యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. దేవుని యందు విశ్వాసం లేదు, దేవుని యందు ప్రేమ లేదు. వీటన్నిటికీ మించి గర్వం, నేనే చేసుకోగలను, నాకు తెలుసు, నాకు వచ్చు. లేకపోతే నువ్వెందుకు దేవుని మీద ఆధారపడవు? నువ్వు దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ప్రతి చిన్న విషయంలో మీరు ఇల్లుని అల్లరల్లరిగా చేసుకోకుండా, మీ రిలేషన్షిప్స్ ని బ్రేక్ చేసుకోకుండా దాన్ని బిల్డ్ చేసుకోవాలి అంటే మీరు ప్రతి చిన్న విషయంలో దేవుని మీద, దేవుని బిడ్డల మీద ఆధారపడడం అలవాటు చేసుకోండి. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు దేవుని బిడ్డల మీద ఆధారపడమంటే పాలు తాగే ప్రాయములోనే ఉండమని నేను చెప్పట్లేదు. సో నీకు నువ్వే నడవగలిగిన స్టేజ్ లోకి కూడా, ఘనాహారము తీసుకునే స్టేజ్ లో కూడా రావాలి. బట్ స్టిల్ కన్సర్న్, రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, అమ్మా ఇలా జరిగింది, అప్పుడు ప్రేయర్ చేసుకున్నాను, ఇలా అయ్యింది అని అమ్మకి చెప్పమా మనం? కదా, ఇంట్లో ఏదైనా మంచి జరిగింది అనుకో, మనం ఏదైనా ఒకటి ప్రార్థన ద్వారా సాధించామనుకో, అప్పుడు ఏం చేస్తాము? చెప్తామా చెప్పమ్మా? అలానే దేవుని బిడ్డలకి ఫస్ట్ చిన్న వయసులో మీలాంటి వాళ్ళు దీనికోసం ప్రేయర్ చేయండి అమ్మా, దీనికోసం ప్రేయర్ చేయండి అయ్యా అని అడిగి ప్రేయర్ చేయించుకొని జరిగిందయ్యా అని చెప్పడం ఒకటి. వాళ్ళ దగ్గర అవన్నీ చూసి 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 వాళ్ళతో ప్రేయర్ చేయించుకొని విశ్వాసంలో ఎదిగి మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే మీరే ప్రార్థన చేసేసి మీకే జరిగిన తర్వాత మీరే దేవుని మీద ఆధారపడిన తర్వాత మళ్ళీ వెళ్ళి, అమ్మా నేను ప్రార్థన చేశాను, దేవుడు ఎలాగా నా పట్ల కార్యం జరిగించారమ్మా, నాకు ఈ విశ్వాసం నేర్పించినందుకు వందనాలు, దేవుని మీద నేను ఆధారపడగలుగుతున్నాను, దేవునికి వందనాలు అని చెప్పే స్టేజ్లోనికి వెళ్ళాలి. ఒక్కొక్కసారి ఎలా వస్తుందో తెలుసా? మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు దేవుని బిడ్డల మీద ఆధారపడతాము.
నేర్చుకుంటాము. తర్వాత నీకు నువ్వే చేయడం నేర్చుకుంటావు. నీకు నువ్వే చేయడం నేర్చుకున్నాక దేవుని బిడ్డల్ని పక్కకి నెట్టేస్తావు. అప్పుడు నీలో గర్వం వస్తుంది. నేనే చేయగలుగుతున్నాను, వారి అవసరత నాకెందుకు అనుకుంటావు. ఆ రిలేషన్షిప్ ని బ్రేక్ చేసేసుకుంటావు. నేనే ఎగిరిపోగలను అనుకుంటావు. కానీ నీ రిలేషన్షిప్ లో నీకు నీ ఫౌండేషన్ కదిలిపోయింది. నీ ఫౌండేషన్ ని తన్నేసేవావు. అప్పుడు నువ్వు ఎక్కడ నిలుస్తావు? నువ్వు నిలవవు. అర్థమవుతుంది? ఫౌండేషన్ ఎప్పుడు తన్నొద్దండి. ఫౌండేషన్ ఎప్పుడు తన్నొద్దు. ఆ ఫౌండేషన్ మీదే మనం కట్టబడాలి. సో దేవుని బిడ్డలు నీకు నేర్పించారు అనే ఆ యొక్క ఇంగిత జ్ఞానము మనల్ని నడిపించాలి. కాబట్టి అనేక మారులు నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. కొంచెము రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోతూ ఉంటారు. మళ్ళీ తిరిగి నువ్వు ఏ గుంట నుండి త్రవ్వబడితేవో ఆ గుంటలోకి తిరిగి రావాలి. జ్ఞాపకం చేసుకోనండి. నీ జీవితంలో ప్రతి వ్యక్తిలోనూ, అది భౌతికంగా కానివ్వండి, ఆధ్యాత్మికంగా కానివ్వండి, అనేక మంది సహాయంతో మనం పైకి వస్తాం. అవునంటారా కాదంటారా? అమ్మ, నాన్న, అక్కలుంటే అక్కలు, తమ్ముళ్ళుంటే తమ్ముళ్ళు, చెల్లెళ్ళుంటే చెల్లెళ్ళు, పెదనాయనలు, పెద్దమ్మలు, ఇలా చూసుకుంటూ పోతే ఎంతో మంది అవసరతలో, ఎంతో మంది కన్సర్న్ లో మనం పెరిగి పెద్దవాళ్ళం అవుతాము. సో ఎవ్రీ రిలేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆధ్యాత్మికంగా కూడా అంతే. నువ్వు చిన్నప్పుడు ఏదో స్కూల్లో చదువుకుంటే స్కూల్లో ఒక టీచరు నీకు యేసు ప్రభు గురించి ఏమైనా ఒక మాట చెప్తే ఆమెను కూడా మర్చిపోకూడదు. నీ విత్తనం అక్కడే మొదలయ్యింది. ఆ తర్వాత నీకు ఇంకెవరో నీ ఫ్రెండ్ చెప్పుండొచ్చు. ఆ తర్వాత నీకు ఇంకెవరో నీ పక్కింటి వాళ్ళు నిన్ను ఒకసారి చర్చ్కి తీసుకెళ్ళి ఉండొచ్చు. ఆ తర్వాత నువ్వెక్కడో జాబ్ చేసుకుంటున్నా, మ్యారేజ్ అయిన తర్వాత నీ వైఫ్ ద్వారా నీకు దేవుని వాక్యం తెలియజేసి ఉండవచ్చు. ఆ తర్వాత నువ్వు ఎక్కడో ఉద్యోగం నిమిత్తం వెళ్తే, అక్కడో చర్చికి వెళ్తే అక్కడ 1 సంవత్సరం పాటు ఆ పాస్టర్ గారు నిన్ను లేవనెత్తి ఉండొచ్చు. అక్కడ నుండి ఇంకొక చోటుకి వెళ్ళిపోతే అక్కడ ఒక 5 సంవత్సరాలు ఆ పాస్టర్ గారు నిన్ను నడిపించి ఉండొచ్చు. నువ్వు అక్కడ నుండి ఇంకెక్కడో సెటిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు ఒక చోట నువ్వు మందిరానికి వెళ్తూ ఉంటే ఇక ఈ ఒక్కళ్ళనే పట్టుకోవడం కాదు. బాల్య దినముల నుంచి నీకు ఎవరెవరు ఆత్మీయంగా దోహదపడుతూ వచ్చారో ప్రతి ఒక్కరి విషయము మనం ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. అనేక మంది ఆ సమ్మేళనములో మనం అలాగా ఆత్మీయంగా దేవుడు మనం పైకి తీసుకొస్తారు. ఒక్కరే మనం ఏదో ఉపయోగపడరు, ఒక్కరే మనల్ని చెయ్యరు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏంటంటే కృతజ్ఞత కలిగి ఎవరెవరు మనకి ఆధారమై ఉన్నారో వారందరి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. సో ఇక్కడ ప్రతి చిన్న దానికి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని మీద ఆధారపడినట్లుగా మనకి కనబడుతూ ఉంది. ఆ పాస్టర్ గా ఎలీషా గారికి కూడా ఎంత హ్యూమిలిటీ, ఎంత సింప్లిసిటీ. మాతో కూడా రండి, మాతో కూడా ఉండండి, కలిసి బ్రతకడము, కలిసి ఉండడము, కలిసి పని చేయడము. ఆ బ్యూటీయే వేరు. ఎప్పుడైనా క్రిస్టియానిటీ అనేది ఇట్స్ నాట్ బాసిజం. క్రిస్టియానిటీ అనే దానిలో బాసిజం ఉండకూడదు. క్రిస్టియానిటీ అనే దానిలో హ్యూమిలిటీ ఉండాలి. అందుకని యేసు ప్రభు కూడా ఏం చేస్తారు? ఒక టవల్ మీద వేసుకొని శిష్యులందరినీ పిలిచి నీళ్ళు తీసుకొని కాళ్ళు కరగడం మొదలు పెడతారు. ఇట్స్ హ్యూమిలిటీ. ఇట్ షోస్ దట్ యు ఆర్ మై చిల్డ్రన్. చిన్నపిల్లలు పాదాలు కడగమా, మనం స్నానాలు చేయొచ్చమా కదా? ఎంత కన్సర్న్. మా డాడీ అయితే ఎంత కన్సర్న్ మా ఫీట్ విషయంలో. మాకు స్నానం చేసి మా పాదాలను శుభ్రంగా కడిగేవాళ్ళు. ఆ నెయిల్స్ ని చక్కగా కట్ చేసేవాళ్ళు. మమ్మల్ని ఎత్తుకొని తీసుకొచ్చి మంచం మీద కూర్చోపెట్టేవాళ్ళు స్నానం చేయించాక. ఇక నైట్ టైం నిద్రపోయే ముందు స్నానం చేయించిన తర్వాత
5 6 స్నానం చేయించాక ఇక కిందకి దిగకూడదు. మాకు ఏం కావాలన్నా నాన్నగారే బెడ్ మీదకి తెచ్చిచ్చేవాళ్ళు. మేము వాళ్ళు ఎక్కడికైనా వర్క్కి వెళ్ళిపోయినప్పుడు మేము తిరుగుతూ ఉండేవాళ్ళం. కంపలంట కంచెలంట, మనకేం గోడ ఉండేది కాదు, దాన్ని ముళ్ళ దుబ్బలో వాటిలో తిరిగి మొత్తం ముళ్ళు గుచ్చుకుని ఎక్కడ కోపడతారని చెప్పేవాళ్ళం కాదు. మాకు స్నానం చేయించేసిన తర్వాత ఆయన మేము పడుకున్న తర్వాత టార్చ్ లైట్ వేసుకొని ముళ్ళు పిన్ తీసుకొని సూది తీసుకొని మేము నిద్రపోతూ ఉంటే ప్రతి కాలులో ప్రతి పిల్లకి ఉన్న ఆ థాన్స్ ముళ్ళని తీసి ఓ పేపర్లో కట్టి దాని పేరు రాసేవాళ్ళు. రూత్ అయితే రూత్ అని పేరు రాసి, లెఫ్ట్ లెగ్ అయితే లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ అయితే రైట్ లెగ్ అని రాసి పొద్దున్నే ఫ్యామిలీ ప్రేయర్ ఎక్కడికెక్కడికి వెళ్ళారు నిన్న అని అడిగేవాళ్ళు. అన్ని కన్సర్న్ అనమాట. అంటే ఒక తండ్రి మా 7 పిల్లల్ని నాన్నగారు అలానే పెంచారు. అంటే ఆయన ఎంత ఆ పాదాలను, పసిపిల్లల పాదాలు వాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే అరే ఎంత నొప్పి ఉంటాయి, కానీ భయపడి అట్లానే నడిచేవాళ్ళు కొడతారేమో అని. అలాగా ఆయన ఎంత జాగ్రత్తగా వాటిని కన్సర్న్ కలిగి మా కాల్లో ఉన్న ముళ్ళులు తీసేవాళ్ళు. ఒక శరీర సంబంధమైన తండ్రి మన పట్ల అంత ప్రేమ చూపిస్తే మరి ఆత్మీయ తండ్రికి, పరలోకపు తండ్రికి మన మీద ఎంత ప్రేమ ఉంటదండి, ఎంత ప్రేమ ఉంటది. అరే వై డు యు వర్రీ ఫర్ ఎవ్రీథింగ్? ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు అవిశ్వాసంగా ఉంటున్నావు? ఎందుకు ప్రభు దగ్గరికి వెళ్ళలేకపోతున్నావు? ఎందుకు ప్రార్థించలేకపోతున్నావు? ఎందుకు దేవుని వైపు చూడలేకపోతూ ఉన్నావు? ఇక్కడ ఎలీషా ఎంత తగ్గింపు, ప్రభు తగ్గించుకున్నారు కదా. అప్పటికి ప్రభు మాదిరిగా ఉన్నారా ఎలీషాకి? యేసు ప్రభు మాదిరిగా ఉన్నారా ఎలీషాకి? లేదు కదా, అప్పటికి యేసు ప్రభు పుట్ల ఇంకా. కానీ ఎలీషాలో ఆ హ్యూమిలిటీ మనకి కనిపిస్తూ ఉంది. ఆ ఎలీషాలో ఆ దీనత్వం కనిపిస్తుంది, ఆ సింప్లిసిటీ. ఈ రోజుల్లో పాస్టర్ అంటే అట్లా చక్క మనం వెళ్తా ఉంటే మన వెనకాల ఫాలోవర్స్ అలా రావాలి. అదే 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 ఈ ఎలీషాలో అది ఏమన్నా కనిపిస్తుందా? ఏమన్నా కనిపిస్తుందా? ఈ కెమెరాలు ఏమన్నా ఉన్నాయా ఎలీషాకి చుట్టూ? ఈ రోజుల్లో ఏం జరుగుతున్నా చుట్టూ ఏం లేదు. దేవుని కన్ను కంటే ఏ కళ్ళు ఉన్నాయి? ఈ కెమెరాకి ఇక్కడ 5 కళ్ళు పెట్టారు ఇప్పుడు. ఆ కళ్ళు ఎక్కువైపోతున్నాయండి ఇప్పుడు. దేవుని దృష్టి మన మీద పడుతుందో లేదో మనకు తెలియట్లేదు, కానీ ఎక్కడికి వెళ్తే అక్కడ వెనకాల వెళ్ళాలి కెమెరా. నడుస్తుంటే కెమెరా, ప్రార్థన చేస్తుంటే కెమెరా, అసలు స్టేజ్ మీదకి వెళ్తుంటే కెమెరా. మరి భలే ఉంది ఇది. దేవుని కెమెరాలు మన చుట్టూ తిరగట్లే. ఎలీషా చుట్టూ తిరిగింది దేవుని కెమెరాలు, ఏలీ చుట్టూ తిరిగింది దేవుని కెమెరాలు. ఈ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. మనుషుల జీవితాలు మారుతూ ఉన్నాయి. ఎలీషా ఎంత సింపుల్ గా, ఎంత దీనుడిగా, ఎంత సింపుల్ గా, ఎంత శిష్యులలో ఒకటిగా కలిసిపోయి వాళ్ళతో పాటు కూర్చొని, వాళ్ళతో పాటు తిని, వాళ్ళతో పాటు పనిచేసి, వాళ్ళతో పాటు బ్రతకడము, ఆ సింప్లిసిటీ, ఆ బ్యూటీ అనేది చాలా గ్రేట్. ఆ ఇన్ఫోసిస్ కంపెనీ ఓనర్ భార్య ఉంటది. ఒక రకంగా ఆమె ఓనర్ అవ్వచ్చు. ఓకే, ఆమె పేరు సుధామూర్తి. ఆ సుధామూర్తి ఆమె ఎన్నో బిలియన్స్ సంపాదిస్తుందేమో. అలా అల్లుడు యూకేకి ప్రెసిడెంట్ అయ్యాడు, ఉన్నత స్థితిలో ఉన్న మనిషి. కానీ ఆమె కట్టే ప్రతి చీర చాలా తక్కువ ఖరీదు చీరలు కడుతుందట. ఏ ఆర్భాటాలు ఉండవు ఆమెకి, చాలా సింపుల్ గా ఉంటది. ఇప్పుడు ఆ సింపుల్, ఆమె క్రైస్తవురాలు కాదు, దేవుని ఎరిగిన వ్యక్తి కాదు,
కానీ ఆమె ఎప్పుడు ఆర్భాటాలకి పోలే మనకులాగా. వెరీ సింపుల్. సో దేవుని బిడ్డలమైన మనము ఇంకెంత సింపుల్ గా, ఇంకెంత తగ్గించుకొని, ఇంకెంత దీనత్వంతో, ఇంకెంత మాదిరికరంగా, ఇంకెంత డౌన్ టు ది ఎర్త్, అబ్బా ఎంత సింపులా అనేలాగా మనం బ్రతకాలి. దేవుని బిడ్డలమైన మనం అలా బ్రతకాల్సింది పోయి ఇప్పుడు దేవుని బిడ్డలు కాకపోయినా వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇట్స్ గుడ్, వాళ్ళు బ్రతుకుతున్నందుకు సంతోషం. కానీ మనలో అపవాది దూరి మనల్ని రైట్ పాత్ నుంచి రాంగ్ పాత్ కి డివియేట్ చేస్తుంది అని మనం మర్చిపోతూ ఉన్నాం, గ్రహించలేకపోతూ ఉన్నాం. ఒకసారి మీరు ఆలోచించండి, ఇక్కడ ఎలీషా జీవితంలో ఎంత తగ్గింపు కనిపిస్తూ ఉందో, అందరిలో ఒకటిగా ఎలాగ ఉండగలుగుతూ ఉన్నాడో, వాళ్ళతో పాటు ఎలాగా రెండయ్యా అంటే వస్తాను, ఏంటయ్యా నేను వచ్చేది వేరే చేసుకోనండి అన్నాడా? అనలే. కలిసి ఆ దీనత్వం మనలో ఉండాలి, ఆ తగ్గింపు మనలో ఉండాలి, ఆ విధేయత మనలో ఉండాలి, ఆ విశ్వాసము మనలో ఉండాలి. దేవుని ఆత్మ చేత ఎన్ని గొప్ప కార్యాలు మనం చేయగలుగుతున్నాము అనేది వెరీ ఇంపార్టెంట్. ఏమి జరగకుండా ఆర్భాటాలుగా చూపించుకోవడం గొప్ప కాదు. ప్రార్థనకి ఎంతమంది వచ్చారు? మొన్న ఎవరో అడిగారు నన్ను, ఈవినింగ్ ప్రేయర్ ఈ మధ్య 3 days కంటిన్యూస్ ఈవినింగ్ ప్రేయర్ జరిగింది, ఎంతమంది వచ్చారు అని మా టీచర్స్ వచ్చారు ఒక ప్రోగ్రామ్ కు. వచ్చి చాలా మంది వస్తున్నారండి అని అన్నారు. అంటే ఎంతమంది వస్తున్నారు అని అప్పుడు నేను అన్నాను, ఇంకా ఉన్నారండి, ఎలక్ట్రానిక్ సిటీ నుంచి వస్తారు, ఎటు ఎక్కడ మాతహల్లి వైట్ ఫీల్డ్ నుంచి వస్తారు అని చెప్తూ, ఇట్లా ఇన్ని ఫ్యామిలీస్ ఉంటాయి ఇట్లా ఇట్లా అని చెప్పినప్పుడు వైట్ ఫీల్డ్ నుంచి వచ్చేటప్పుడు అనేటప్పుడు ఆ ఫ్యామిలీ నెంబర్ కౌంట్ తప్పు చెప్పాను. అబద్ధం చెప్పాలని రాలేదు, ఉజ్జాయింపుగా చెప్పాను. కానీ నాకు వెంటనే దేవునాత్మ, నేను అంతకుముందే ఒక బైబిల్ చదువుకుంటూ ఉన్నప్పుడు దాన్ని అధ్యాయం చేస్తూ ఉన్నప్పుడు నాకు ఆ మాటని దేవుడు నాతో చెప్పాడు. జనరల్ గా పాస్టర్స్ లేకపోతే బిలీవర్స్ ఎంతమంది వచ్చారయ్యా? అయ్యా ఎంతమంది వచ్చారు, అంతమంది ఉండకపోవచ్చు, కానీ దాన్ని ఎక్కువ చేసి చెప్పడం, తెలియకుండా మీరు ఏం చేస్తున్నారు? అబద్ధం చెప్తున్నారు. అబద్ధం చెప్పినా పర్లేదు అంటే, పర్లేదంటే నిజంగా పర్లేదు కాదు, అంటే దానికి మించింది ఉంది అని. అబద్ధం చెప్పడం కాదు అక్కడ, నేను ఎంతమంది వచ్చారు అని చెప్పుకోవడం. అసలు ఆ గొప్ప చెప్పుకోవడం అంత పనికి మాలిన తనం ఇంకొకటి ఉండదు. దావీదేని అనుకుంటా కదా, లెక్క పెడతాడు కదా, ఎంతమంది జనాభా సంఖ్య చూస్తాడు. దేవుడు ఏం చేశాడు? ఊరుకున్నాడా? దయచేసి ఆ గొప్పలు చెప్పుకోవడం అనేది, ఆ సంఖ్యను పెంచడం అనేది, అది తెలియకుండా ఒక క్రైస్తవంలో అది వ్యభిచారం కంటే ఘోరమైనటువంటి పాపం. మనకు అది అర్థం కావట్లేదు. ఆదాము అవ్వలు ఏ వ్యభిచారం చేస్తే ఏదేను వనంలోంచి బయటకు త్రోయబడ్డారండి? లూసిఫర్ ఏ వ్యభిచారం చేస్తే పరలోకంలోంచి కిందకు తోయబడ్డాడండి? గర్వం చేత తోయబడ్డాడు. వీళ్ళేమో మాట విననందుకు త్రోయబడ్డారు. ఇట్స్ వెరీ సింపుల్ మిస్టేక్స్. ప్రియ విశ్వాసి, ఒకసారి ఆలోచించు. మనకు తెలియకుండా మనము ఎంత పాపపు కూపములో కూరుకుపోయి ఉంటున్నామో మనకు అర్థం కావడం లేదు.
కాబట్టి అలాంటి స్థితి నుంచి మనకి ప్రభువు ఈ ఉదయకాల సమయంలో విడుదల కలుగు చేయాలని ప్రార్థన చేద్దాం. ఒక సత్యాన్ని అవగాహన చేసుకోండి. వెరీ సింపుల్ మైనర్ థింగ్స్ లో కూడా గాడ్ ఈస్ కన్సర్న్ అబౌట్ మీ అండ్ కన్సర్న్ అబౌట్ యూ. నీకు ఏ అవసరతున్నా దిగులు పడద్దు, బాధపడద్దు, ఆడవద్దు. ప్రభు దగ్గరికి వెళ్ళు, ఒక్క కేక వేయి. దేవుడా, దైవజనుడా, నా గొడ్డలు పడిపోయిందయ్యా, నా గొడ్డలి పడిపోయిందయ్యా, నా ఆత్మీయత పడిపోయిందయ్యా, నా విలువలు కూలిపోయినాయి అయ్యా. నేను బిల్డ్ చేద్దాం అనుకున్నాను, నా ఆత్మీయతను కట్టుకుందాం అనుకున్నాను, కానీ నా విలువలు జారిపోయింది. అంటే ఏ విలువను పోగొట్టుకున్నావో తిరిగి మళ్ళీ అదే విలువను దేవుడు నీకు అనుగ్రహించగలుగుతాడు. కాబట్టి ఎక్కడైతే ఏది పోగొట్టుకున్నారు, ఎక్కడైతే ఏది జార విడుచుకున్నారు, ఏ ఆత్మీయతను పోగొట్టుకున్నారు, ఏ అంధకారంలో ఉండిపోయారో, ఏ గర్వంతో ఉండిపోయారో, ఏ తగ్గించుకోలేని స్థితిలో ఉండిపోయారో, ఆ విషయం మనం ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో మనం పశ్చాత్తాపడగలిగినట్లయితే, కేక వేయగలిగినట్లయితే మరి దైవజనుడైనా నీకు సహాయం చేయగలుగుతాడు, లేదా దేవుడైనా నీకు సహాయము చేయగలుగుతారు. కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని దేవుని వైపు చూసినట్లయితే అది ఎంత ప్రతి నిత్య జీవితంలో ఉన్న చిన్న ఇష్యూ అయినా సరే దేవుని మీద ఆధారపడండి. హీ సో గుడ్, హీ సో కన్సర్న్ అబౌట్ అస్. ఆయన ఎంత ఇప్పుడు మా నాన్నగారు పసిపిల్లలుగా చిన్నపిల్లలుగా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ ముళ్ళు తీశారు చూసారా, అలా మీ జీవితంలో అపవాది వెళ్ళొద్దన్న చోటకు వెళ్ళినప్పుడు మాకు ముళ్ళు గుచ్చుకునే, అలానే మీరు తిరగకూడని ప్రదేశాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిన ప్రదేశాల్లో ఆ ముళ్ళులాగా మీకు గుచ్చుకొని మీ జీవితంలో ఇబ్బంది పెడుతూ ఉన్న ప్రతి పరిస్థితిని దేవునికి అప్పగించగలిగినట్లయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన రిజెక్ట్ చేయకు. మా తండ్రిని మేము యాక్సెప్ట్ చేశాం కాబట్టి సో కన్సర్న్. మాకు తండ్రే లేకపోతే నో వన్ విల్ రిమూవ్ దోస్ కదా, ఆ ఎవరు తీయరు. తండ్రి ఉన్నారు కాబట్టి మాకు తండ్రి సహాయం చేశారు. అలానే నీ తండ్రిని నీవేం చేయకూడదు, రిజెక్ట్ చేయకూడదు. నీ తండ్రి నుంచి దూరంగా పారిపోవద్దు. నువ్వు దేవుని బిడ్డగా నువ్వు ఉండగలిగినట్లయితే హీ టేక్స్ కేర్ ఆఫ్ యూ ఇన్ ఈవెన్ లిటిల్ థింగ్స్ ఆల్సో. చిన్న విషయాల్లో కూడా దేవుడు మన పక్షంగా ఉండి మనల్ని ఆదరిస్తారు, మనల్ని కంఫర్ట్ చేస్తారు, మనల్ని ఉన్నత స్థితికి లేవనెత్తే దేవుడు. ఇక్కడ 2 థింగ్స్. ఒకటి, ఎలీషాని చూసుకున్నాము. ప్రవక్తలుగా, భక్తులుగా, దేవుని బిడలుగా, దేవుని శిష్యులుగా మనం ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకున్నాము. అధీనత్వం, ఆ తగ్గింపు, ఇవన్నీ మనలో ఉండాలి. రెండోది వచ్చేసి శిష్యులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎంత కన్సర్న్ కలిగి ఉన్నారు. ఎలీషా చెప్పక ముందే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నారు. అట్లానే వాళ్ళు ఒక్కరిగా వెళ్ళడం ఇష్టపడలేదు, దైవజన్ని కలుపుకొని వెళ్ళడానికి వాళ్ళ మనస్సు కలిగిన వారుగా ఉన్నారు. దైవజన్ని పక్కకు నెట్టేసిన వారుగా లేరు, మేమే చేసేస్తాంలే అనే ఉద్దేశం కలిగిన వారుగా లేరు. వాళ్ళు దైవజనుల్ని కలుపుకొని వెళ్ళే మనస్తత్వం కలిగిన వారుగా ఉన్నారు. అట్లానే వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు దైవజనుల దగ్గరికి వెళ్ళేవారుగా ఉన్నారు. ఇట్లా ఎన్ని రకాలైనటువంటి ఆస్పెక్ట్స్ లో మనం చూసినట్లయితే మన గురు శిష్యుల యొక్క ఆ బంధము, అలానే దేవునితో మన అనుబంధము ఎలా ఉంది అనేది మనం పరిశీలన చేసుకుంటూ దేవుడు మనల్ని ఎంత ఆ దైవజనుడు ఎంత చిన్న విషయంలో కూడా హెల్ప్ చేశారో, పోదేవయ్య అన్నట్లుగా లేరు, ఎంత చిన్న విషయంలో కూడా కన్సర్న్ కలిగి ఉన్నారు. అట్లానే దేవుని బిడ్డలు అలా కన్సర్న్ కలిగి ఉండాలి శిష్యుల విషయంలో. అలానే దేవుడు కూడా మన విషయంలో అంతే కన్సర్న్ కలిగి ఉంటారనే విశ్వాసముతో మనం అడుగులు ముందుకు వేసినట్లయితే మన ఆత్మీయ జీవితము అది చాలా విలువలతో కూడినదిగా ముందుకు కొనసాగుద్ది. అలానే ఆ శరీర పరిధిలోనే కాదు, ఆత్మీయ పరిధిలోనూ కోల్పోయిన విలువలను కూడా దేవుడు ఏం చేస్తాడంటే మరలా తిరిగి
కేక వేయగలిగినప్పుడు కోల్పోయిన విలువలను తిరిగి నీకు ఎన్ని రెట్లుగా ఇస్తారు. మిడతలు కొట్టేసినాయి అంట, గొంగళి పురుగులు కొట్టేసినాయి అంట, చీడ పురుగులు కొట్టేసినాయి అంట, హసరు పురుగులు కొట్టేసినాయి అంట. ఇక ఆ ఆకు మీద ఏముంటది? ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. అన్ని కొట్టేసి అంత పోతేనంట అక్కడ ఏమని వాగ్దానం ఇస్తారో తెలుసా ప్రభు? నువ్వు కోల్పోయినవి అన్ని మరలా తిరిగిస్తారు. ఒక సంవత్సరం పోయిందా, నువ్వు మొత్తం ఏమీ లేకుండా నువ్వు మిగిలిపోయావా, అయినా పర్లేదు, దేవుడు మరలా కోల్పోయిన ఆ సంవత్సరం పంట తిరిగిస్తాడు. నువ్వు 10 సంవత్సరం నిన్న మా ఇక్కడ పెన్నుతో మాట్లాడుతూ ఉంటే నాకు అప్పుడే ఇంత వాక్యం దొరికితే బాగుండేది అన్నాడు. అంటే అప్పుడే అంత వాక్యం దొరకక్కర్లేదు తమ్ముడా. ఇప్పుడు చూడు ఏమి చెప్తున్నాను, విను ఒకసారి. ఎన్ని సంవత్సరాలు కోల్పోయిన పంటని నెక్స్ట్ పంటలో తిరిగి దేవుడు ఏం చేయగలడు? ఇవ్వగలడు. దేవుడు ఇవ్వగలడు. రెస్టోరేషన్ అంటే కోల్పోయిందన్నీ మళ్ళీ తిరిగి ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, 1 ఎకరం పంటలో ఒక 10 బస్తాలు పడుతుంది అనుకోండి, నాకు తెలియదు ఎగ్జాంపుల్. ఓకే, ఒక 10 బస్తాలు నీకు పండుతాయి అనుకోండి. నువ్వు 10 బస్తాలు పోగొట్టుకున్నావు. 2వ సంవత్సరం మళ్ళీ పోగొట్టుకున్నావు. 3వ సంవత్సరం మళ్ళీ పోగొట్టుకున్నావు. 4వ సంవత్సరం మళ్ళీ నీకు నష్టం వచ్చింది. ఇప్పుడు 10 ఎన్ని 10లు? 40 10లు పోగొట్టుకున్నావు. 5వ సంవత్సరం పంటేసావు, ఎకరంలోనే వేసావు. ఈ 5వ సంవత్సరంలో నీకు 50 బస్తాలు పండేస్తాయి. అర్థమవుతుంది? 10 పండాలి, కానీ ఎన్ని పండుతాయి? 50 పండుతాయి. అంటే నువ్వు కోల్పోయి అన్ని మళ్ళీ తిరిగి ఒక సంవత్సరంలో వచ్చినాయే, రాలేదా? వచ్చేసినాయి. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి నీ ఆత్మీయంగా నువ్వు ఏమి కోల్పోయావో, ఏమి నష్టపోయావో, వ్యభిచారంలోకి వెళ్ళిపోయావు, లేకపోతే మోసంలోకి వెళ్ళిపోయావు, దేవుని బిడ్డను వదిలేసి వెళ్ళిపోయావు, లేకపోతే అందులోనే ఉండి పెద్ద కుమారుళ్లాగా మనసు కలపకుండా ఉన్నావో, ఎలా ఉన్నావో నాకు తెలియదు. ఏమేమి నష్టాలు పోయావో నాకు తెలియదు. ఎలాంటి విలువలను కోల్పోయిన వ్యక్తిగా ఉన్నావో నాకు తెలియదు. కానీ ఈ ఉదయకాల సమయంలో ప్రభు వైపు చూసినప్పుడు నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వగలిగిన దేవుడు మనకున్నాడు. ఈ సో కన్సర్న్ అబౌట్ యూ అని అర్థం చేసుకొని మనం ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే వ్యక్తిగతమైన విలువలు ఇస్తాడు. ఆధ్యాత్మికంగా సేవలో మనం కోల్పోయినవి తిరిగిస్తాడు. వ్యక్తిగతంగా కోల్పోయినవి ఇస్తాడు. శరీర పరిధుల్లో కోల్పోయినవి ఇస్తాడు. అన్ని యాంగిల్స్ లో కూడా ఏదైతే లాస్ లో ఉన్నామో ఆ లాస్ అంతా కూడా ప్లెంటీగా చేయగలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాం. కాబట్టి మరి అలా అనుభవించకుండా ఉండడానికి, లాస్ లోకి వెళ్ళడానికి మన బుద్ధిహీనత కారణం, మన ప్రార్థనాహీనత కారణం, మన యొక్క గర్వము కారణము, మన యొక్క బాసిజం కారణము, మనం దేవుని మీద ఆధారపడకుండా ఉండడం కారణము. వాటన్నిటిని ఒప్పుకొని మరలా ప్రభు మీద ఆధారపడినప్పుడు కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వగలిగిన దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయన వైపు చూద్దామా? తలలు వంచి చిన్న ప్రార్థన చేద్దాం. జూమ్ లో ఉన్న సేవకులు ఎవరైనా ప్రార్థనలో నడిపించాలని మనం ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. శిష్యులైనటువంటి వారికి వచ్చిన ఆలోచన ఎంత గొప్పది. దైవజనుల దగ్గరికి వెళ్ళి శిష్యుల యొక్క ఆలోచన చెప్పి ఆ స్థలము ఇరుకుగా ఉన్నందున రాళ్ళను కొట్టుటకు ఈ అర్థానికి వెళ్ళినటువంటి అనుభవాన్ని మనం విన్నాం కదా. ప్రార్థన చేసుకున్నామండి. ఎప్పుడైనాను మనకున్నటువంటి పద్ధతుల్లో, సహవాసంలో మనకి ఎలాంటి ఆలోచనలు ఎప్పుడైనా మనం కలిగి ఉన్నామా? అర్థం చేసుకుందాం.